ఆయన గురించి ఏం చెప్తామండి, కష్టజీవి అంటే మహా కష్టజీవి అండి ఆయన. కష్టజీవులు ఇంకా అంత కష్టజీవిని మళ్ళీ చూడలేము. ఇంకా అలాంటి కష్టజీవి కోసం వినలేము కూడానండి. అంటే ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది కదండి. మొదటి సినిమా పునాదిరాలు కానించి కూడా ఆయన కష్టపడుతూనే ఉన్నారన్నారు కదా. ఈ రోజుకి కూడా ఆయన పనితనం కానీ ఆయన యాక్టింగ్ కానీ ఎలా ఉన్నాయంటారు? ఇంకా అసలు చెప్పక్కర్లేదండి. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇంకా ఆయన గురించి ఒక్క నేను తమిళం కానీ లేకపోతే చాలా భాషలు చూశానండి. డ్యాన్స్ వేస్తే చూసిగలిది చూడబుద్ధి వేసేది చిరంజీవి గారి డ్యాన్స్. ఇండస్ట్రీలో అలాంటి నటుని మళ్ళీ మనం చూడగలమంటారా? అది చూడలేమంటే అది ఎవరిదో ఒకరిది రాదు. మెగాస్టార్ అంటే మెగాస్టారే. ఇంక ఎవరిది ఆలదండి ఇంకా. మెగాస్టార్ గారి గురించి మీరైతే ఏం చెప్తారండి? అంటే ఆయన ఇంత కష్టపడి ఇంత జర్నీ చేసి ఆయన వెనకాల ఎంతో మందికి ఇన్స్పిరేషన్ కలిగించి చాలా మందికి కూడా దారి చూపించారు కదా. అటువంటి వ్యక్తి గురించి మీరేం చెప్తారు? ఏమండి చూపిస్తాం ఏంటండి, ఆయన కరోనాలో కూడా అందరూ 5 కేజీలు 10 కేజీలు ఇస్తుంటే ఒక బస్తా బియ్యం, ఒక మొత్తం పప్పులు ఉప్పులు నూనెలు కలిసి ఒక బాక్సు ఎలాగా 2 నెలలకోసారి ఇచ్చారండి ఆయన. ఏమండి ఆయన ఇంకా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. మరి అటువంటి మెగాస్టార్ గారి గురించి కొంతమంది నెగిటివ్ గా మాట్లాడుతున్నారు కదా, దాని గురించి మీరేం చెప్తారు? ఏమండి చూస్తున్నారు కదా ఆయన. ఇప్పుడు మాది గోదావరి జిల్లా. పులస అంటే కనీసం డబ్బులు లేకపోతే పుస్తులు తాగట్లు పెట్టుకుని తినాలన్నది ఒక సామెత. అలాంటి పులస కూర నీకు నచ్చదు. ఆ భగవంతుడు పుట్టించిన భగవంతుడే ఏ కష్టాలు ఎక్కువ ఉన్నాయంటే ఏరా భగవంతుడు నాకు ఈ కష్టాలని తిట్టేస్తావు. మానవులు ఎంతండి, నీకు నచ్చితే నీకు నచ్చినట్టు నీకు నచ్చింది నాకు నచ్చాలని లేదు, నాకు నచ్చింది నీకు నచ్చాలని లేదు.